ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం మా పాలిట శాపంగా మారిందని ఒక మహిళా కండక్టర్ ఆమె సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. రోడ్డు మీద పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు అందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడ్డం, గొర్రెలాగా అరుతున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. ఏపీఎస్ ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన మహిళా కండక్టర్ ఉచిత బస్సు పథకం మా పాలిట శాపంగా మారిందని వాపోయారు. పరిమితికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కుతున్నారని, వద్దని చెప్పినా వినడం లేదని, ఒక బస్సుకి 150 నుండి 170 మంది వరకు ఎక్కుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత చెప్పినా ప్రయాణికులు సహకరించడం లేదని వాపోయారు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఇదంతా అధికారులకు ఎందుకు కనిపించట్లేదు? మా బ్రతుకులు ఇంతేనా అని ఆమె ఆ సెల్ఫీ వీడియోలో మాట్లాడారు. కండక్టర్ సెల్ఫీ వీడియోపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. కానీ తాజాగా సదరు కండక్టరు విధులు నిర్వహించకపోవడంతో సహచర కండక్టర్లు అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు.